హలో ఫ్రెండ్స్, మొదటిసారి వీడియో చూసే ఫాలో అవ్వండి. ఇక విషయంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్ఐపిసి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ ఈ రెండు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది 7,437 పోస్టులతోని. సో సీరియస్ ఆస్పిరెంట్స్ మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక దీనికి ఎలిజిబుల్ లేనటువంటి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. అది వచ్చేసి గ్రూప్స్ కి, డిఎస్సికి, ఇతర టెక్నికల్ సబ్జెక్ట్స్, టెక్నికల్ ఎగ్జామ్స్ కావచ్చు, జీపీఓ, జేఎల్ఎం, పంచాయత్ సెక్రటరీ, గ్రూప్ 1, 2, 3 ఇలా అనేక పోస్టులకి చాలా మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. సో మనకి ఓన్లీ ఎస్ఐపిసి మాత్రమే రావడం జరిగింది, కొన్ని ఏడబ్ల్యూ పోస్ట్ కూడా రావడం జరిగింది. మరి ఎఫ్పిఓ ఇతర అనేక నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్స్, ఇవి ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్స్ అండి. 2026లో 2025లో ఒకసారి చూద్దాము అసలు మనకి ఏ నోటిఫికేషన్ రాబోతున్నాయని ఒకసారి చెక్ చేద్దాము. ఇందులో చూస్తే మనకి 2026లో ఆల్రెడీ మనకి పోలీస్ నోటిఫికేషన్ అనేది వచ్చింది, ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పెండింగ్ లో కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసరికి 1397 పోస్టులతో ఇది రెడీగా ఉంది నోటిఫికేషన్. సో ఏ టైంలో రావచ్చు, ఇది సెకండ్ నోటిఫికేషన్. సో ఇది ఇంకా రాలేదు, సో ఇది వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీసర్, ఇది ఎంఆర్ ఆఫీస్ లో ఉంటుందండి ఈ పోస్టు. సో ప్రస్తుతం వచ్చేసరికి ఇందులో మనకి 180 పోస్టులకి ఆల్రెడీ నోటిఫికేషన్ రెడీగానే ఉంది. రీసెంట్ గా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి కేసెస్ కూడా క్లియర్ అవ్వడం జరిగింది. సో ఇది ఏ క్షణంలోనే రావచ్చు, ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జైల్ అండ్ డిఎల్ నోటిఫికేషన్స్, అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకా కొన్ని నోటిఫికేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు, ఇంకా కొన్ని ఏడబ్ల్యూ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో అవి కొన్ని రావాల్సినటువంటి అవకాశాలు మనకి ఇయర్స్ అంటే ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసరికి టీజీపీఎస్సి రిలీజ్ చేసిందండి. ఏ క్షణంలోనైనా టీజీపీఎస్సి రిలీజ్ చేసేప్పుడు నోటిఫికేషన్స్, ఎఫ్బిఓ, ఏఎస్ఓ. మరి వీటికి జేఎల్, డిఎల్, శానిటరీ ఇన్స్పెక్టర్, ఏడబ్ల్యూ వీటికి మరి ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా అంటే ఒకసారి చూడండి. ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా అంటే ఫైనాన్స్ క్లియరెన్స్ ఆల్రెడీ ఇచ్చారు. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే టీజీపీఎస్సి కూడా ఇండెంట్ అనేది పంపడం జరిగింది. ఇంకా టీజీపీఎస్సి నోటిఫికేషన్ గురించి కసరత్తు చేస్తుందని మనకు తెలుస్తుంది, ఇది ఓకే. 2026 సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవి. మరి 2027లో ఇంకా కొన్ని నోటిఫికేషన్ చూస్తే మనకి ప్రధానంగా చాలా మంది ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ 3, ఇన్ కేస్ 4 ఉంటే 4, నెక్స్ట్ డిఎస్సి, జీపీఓ, నెక్స్ట్ ఎండోమెంట్ ఆఫీసర్, సిడిపిఓ, నెక్స్ట్ వచ్చేసరికి మనకి జేఎల్ఎం, నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీ, నెక్స్ట్ అదర్స్. సో చూడండి 2027లో మనకి ఎక్స్పెక్టెడ్ ఇక్కడ మనకి 99.99% ఈ నోటిఫికేషన్స్ అనేవి 100% రాబోతున్నాయి. సో ఇక్కడ గ్రూప్ 1 2020లో రాబోతుంది, గ్రూప్ 2 2020లో రాబోతుంది, గ్రూప్ 3 కూడా 2020లో రాబోతుంది అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇందులో వచ్చేసరికి డిఎస్సి అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గవర్నమెంట్ డిసిషన్ అండి, ఇవ్వాలి అనేది గవర్నమెంట్ డిసిషన్. ఇక జీపీఓ అనేది కూడా ఆల్మోస్ట్ మనకి ప్రజెంట్ జీపీఓలో కూడా ఒక 5,000+ వేకెన్సీస్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇది కూడా ఛాన్సెస్ ఉంది రావడానికి. ఇది 2020 ఇది కన్ఫర్మ్ వచ్చే నోటిఫికేషన్ లో, ఇది 2020లో వన్ ఆఫ్ ది కన్ఫర్మ్ నోటిఫికేషన్ ఇవ్వ ఎండోమెంట్ ఆఫీసర్. దీంతో పాటు మనకి జేఎల్ఎం ఒకటి, మనకి ఇంకొక నోటిఫికేషన్ అదర్స్ లో వచ్చేసి మనకి పవర్ సెక్టర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రెడీగా ఉన్నాయండి, రావడానికి అవకాశం ఉంది.